నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు నేను చాలా వీడియోలు చేశాను గతంలో. అలాగే ఎవరెన్ని వీడియోలు చేసినా సరే, ఎవరెన్ని నీతి కబుర్లు చెప్పినా సరే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఈ దీంట్లోనే మన జీవిత చక్రం అనేది ఇమిడి ఉందండి. అదేంటంటే చెప్పాను కదండి, ఎవరికి ఎన్ని వీడియోలు చెప్పినా దీంట్లోనే ఇమిడి ఉందండి. అది ప్రతి ఒక్కరూ దీన్ని అంటే ఈ వీడియో ఈ సామెత అనేది నేను చెప్పేది కాదండి, గతంలో మహానుభావులే చెప్పిందండి. కానీ దీన్ని ఆచరణలో పెట్టట్లా. అది ఏంటంటే ఇప్పుడు వస్తూ పోతూ ఉండేవి కష్టాలు నష్టాలటండి, సుఖాలు వస్తూ పోతూ ఉండేవి. ఎవ్వరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న వయసులో అంటే ఊహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేసేదండి కష్టాలు నష్టాలు, సుఖాలు. అంటే మన డబ్బు ఆస్తి అంతస్తు హోదా కారు బంగ్లాలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయండి. ఒకళ్ళ దగ్గర స్టెబిలిటీ కాదు. ఈరోజు నా దగ్గర ఉండే రేపు ఇంకో దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉన్నాయి ఇంకో దగ్గర ఉండొచ్చు. అది వస్తూ పోతూ ఉంటాయి. అంత మాత్రాన ఎవ్వరు ఏమీ ఇది అవ్వక్కర్లే. రెండోది ఏంటంటే పోతే రానివ్వండి. రెండోది ఫస్ట్ది ఏంటంటే వస్తూ పోతూ ఉండి, రెండోది పోతే రానివి తిరిగి రావండి. ఇంకా అసలు మానం ప్రాణం ఇవి రెండు కూడా ఒక్కసారి పోతే మళ్ళీ రావండి, తిరిగి రావు. కానీ ఈ రోజుల్లో అలాంటిది ఎలాగైపోయిందంటే ప్రాణం ఏదో విచ్చలవిడిగా అక్కడ డబ్బులు ఈ 100 రూపాయలకు కూడా హత్యలు చేసే రోజులు, రక్త సంబంధాలు కూడా గుర్తుకు రాలేదు ఈ సమాజంలో. ప్రస్తుత రోజుల్లో కన్న తల్లిదండ్రులని, సొంత అన్నదమ్ముల్ని, భర్తని భార్యని భర్త డబ్బు ఆస్తి కోసం, క్షణిక ఆనందం కోసం, క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారండి. ఇంకా మానవం గురించి అంటే మనం చెప్పక్కర్లేదండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అవి ఒకసారి పోతే మళ్ళీ రావండి, మానమైన ప్రాణమైన. ఇక మూడో పాయింట్ ఏంటంటే వస్తే పోనివ్వండి. ఇప్పుడు వస్తూ పోతూ ఉండే కష్టాలు సుఖాలు అన్నాం, నష్టాలు. తర్వాత పోతే రాని అన్నాం, మానం ప్రాణం. అలాగే వస్తే పోనివి ఒక మనిషికి, ఎవరికైనా ప్రతి ఒక్కరికి వస్తే మళ్ళీ పోవండి. అది కీర్తి అపకీర్తి. కీర్తి అంటే మంచితనం. మనం ఎదుటికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. సొసైటీలో సంబంధించి మంచి పనులు చేసే వాళ్ళైనా ఒకరికి తన వంతు, సొసైటీకి సంబంధించి కాకపోయినా మన వంతుగా 10 మందికి ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కీర్తి అలా ఉంటుందండి, మంచితనం, మంచి పేరు. అలాగే కీర్తి అనే దానికి ఉదాహరణగా మన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని చెప్పొచ్చు. అలాగే మన ఇంకా మదర్ తెరీసా గారు అవచ్చు. మన కీర్తి అలా ఉంటుంది. అలాగే మన పార్టీ పరంగా చూసుకుంటే మన నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. కీర్తి అంటే ఈ రోజుకి ఆ రామారావు గురించి అలాగా ఆయన ఉంటే ఇలాగ ఉంటుంది. అలాగే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే నేను ప్రత్యేకించి కీర్తి చేసుల గురించి చెప్తున్నానండి. అంటే బతికున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చండి, వాళ్ళ గురించి కాదండి. మన ప్రసక్తి ఏంటంటే అలాగే బీజేపీ తరఫున మన వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారండి. కీర్తి అంటే వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగుండేది, ఏంటి విలువలతో కూడుకున్న ఇది అలాగుండేదండి. అలాగే నేను అంటే సెల్ఫీస్ ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకున్నట్టు నేను కూడా ఇప్పుడు కాకిపిల్ల కాకిముద్దని గతంలోనే వీడియోలు చెప్పాను. అలాగే మా ఫ్యామిలీ వరకు వచ్చి మా ఫాదర్ 2016లోనే ఎక్స్పైర్ అయిపోయారండి. ఇప్పుడు 9 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. ఈ రోజుకి ప్రజల గుండెల్లో నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను వాళ్ళ అబ్దుల్ కలాం గారితో, మదర్ తెరీసా గారితో వాళ్ళతో పోల్చుకోవడం కాదండి. కీర్తి అనేది ఎలాగ ఉంటుందంటే ఈ రోజుకి ఇలాగ పలానా ముచ్చికార్జునుడు ఆయన చేసిన సర్పంచ్ అయినా కానీ ఆయన ఉంటే బాగుండండి. చాలామంది పోలవరం మండలం ఏంటి, బుట్టాయిగూడెం, అలాగే మన గోదావరి అవతల ఈస్ట్ గోదావరి, ఈవెన్ ఖమ్మం, అలాగా చాలా చోట్ల చెప్పుకుంటారట. ఇలాగా ఆయన ఉంటే ఇలా ఉండేవాళ్ళట, 10 మంది కోసం ఇలా ఇది ఫైట్ చేసేవాళ్ళు గట అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కీర్తి అనేది ఒక్కసారి వస్తే మళ్ళీ పోదండి.
అలాగే అపకీర్తి కూడా పలానా వ్యక్తి ఉన్నాయంటే ఎందుకు సొసైటీలో ఎందుకు ఉన్నాడో అర్థం అవ్వదండి. ఆయన ఉన్న అనవసరం. ఆయన బతికుండగానే 10 మంది తిడతారు. ఇప్పుడు కీర్తి ఉన్న వాళ్ళని కూడా తిట్టవచ్చు బతికున్నప్పుడు. కానీ చనిపోయిన తర్వాత ఎవరినైనా పొగుడుతారండి. అది కాదండి. చనిపోయిన తర్వాత ఆయన అరెరే మనిషి ఇలాగ అయిపోయారట, ఆయన కడసారి చూపు చూడాలని చెప్పి బాధ మన మనిషి ప్రతి మనిషిలో ఒకళ్ళు చెప్పితే కాదండి. పలానా వ్యక్తి లేడు, ఇక ముందు మన దగ్గర ఉండడు, ఇక ముందు మనకు కనబడ్డు, అతను ఉంటే బాగుండు అనే మన మనసులో నాటుకుపోద్దు. ఎలా నాటుకుపోద్దో అదండి కీర్తి. అంటే ఈ రోజుల్లో సొసైటీలో ఏంటది, ప్రతి ఒక్కరిని కూడా చనిపోతే పొగుడుతారండి. అంటే వాళ్ళు బతుకున్నంత వరకు ఎలాగున్నా చనిపోయిన తర్వాత ఆ ఒక్కరోజే మళ్ళీ రెండోసారి ఉండదు. రెండో రోజు ఉండదు. ఇంకా ఆ కుటుంబ సభ్యులకి ఇది ఉండదు. సో అపకీర్తి అనేది అలాగా 10 మందికి వీడు బతుకున్నంత వరకు 10 మందిని ఇచ్చేవాడు బాబు, వీడు అనవసరం అన్న టైప్ ఉండకూడదు. ఈ జీవిత చక్రంలో ఈ 3 మనల్ని ప్రతి ఒక్కళ్ళు ఒకసారి గుర్తించుకొని దీంట్లోనే ఉంటామండి మనం. ప్రతి ఒక్క మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఏంటండి, వస్తూ పోతూ ఉండేవి కష్టాలు సుఖాలు, వస్తే పోనివి కీర్తి అపకీర్తి, పోతే రానివి మానం ప్రాణం. ఈ 3 గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని మన జీవితానికి అర్థం ఏంటనేది ఆలోచించి మనం వ్యవహరించాలని ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.